ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. ఓటర్లు ఒక పార్టీకి పట్టం కడితే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మరో పార్టీ దక్కించుకుంది. అంతా చట్ట ప్రకారమే జరిగింది. అదేంటి, అలా ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందు చైర్మన్, మేయర్ ఎన్నికపైన అన్ని పార్టీల నాయకులు లెక్కలు మొదలుపెట్టారు. చాలా చోట్ల రిజల్టుకు ముందు రోజే తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు నేతలంతా. అనుకున్నట్లుగానే చాలా చోట్ల హంగ్ ఏర్పడింది. దీంతో ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు కీలకమయ్యాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకటి అవతరిస్తే చైర్మన్, మేయర్ పీఠాన్ని మరో పార్టీ దక్కించుకుంది. ఈ ఫలితాలే ఇప్పుడు ఓ కొత్త డిమాండ్కు కారణమయ్యాయి. కాగజ్ నగర్లో మొత్తం 30 స్థానాలుంటే కాంగ్రెస్ 7 చోట్ల, బీఆర్ఎస్ 11, బీజేపీ 5 స్థానాలు, ఒకచోట మజ్లిస్ పార్టీ అభ్యర్థి, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ గెలిచిన చైర్మన్ పీఠం మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందుకు కారణం బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోగా దండే విఠల్ ఎక్స్ అఫీషియో ఓటు కీలకమైంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే దండే విఠల్ తన ఓటును కాగజ్ నగర్ కు మార్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ స్థానంలో గెలవడం సులభమైంది. ఇక తొర్రూరులో మొత్తం 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకున్నాయి. ఎంపీ కడియం కావ్య ఓటు వరంగల్లో ఉన్నప్పటికీ ఆమె తొర్రూరులో ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే ఓటుతో కలిపి సమానమైన ఓట్లు రావడం, ఆ తరువాత డ్రా ద్వారా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకుంది. జనగాంలో 30 స్థానాలకు కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సిపిఎం 1, 4 ఇండిపెండెంట్లు గెలిచారు. ఈ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో భువనగిరి ఎంపీ ఓటు కీలకమైంది. చామల కిరణ్ ఓటు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండగా ఈయన తన ఎక్స్ అఫీషియో ఓటు జనగామ నియోజకవర్గంలో వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడంలో విఫలమైంది. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 స్థానాలకు కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్లు 4 గెలుపొందారు. దుబ్బాకలో తన ఓటు హక్కు ఉన్న ఎంపీ రఘునందన్ ఇస్నాపూర్లో తన ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించడం ద్వారా బీఆర్ఎస్ గెలుపునకు కారణమయ్యారు. ఇలా ప్రజలు ఒక పార్టీకి పట్టం గడితే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల ద్వారా ఫలితాలు తారుమారయ్యాయి. ఎమ్మెల్సీలు తమ ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకునేందుకు ఇటీవల హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇవే గైడ్ లైన్స్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా వర్తించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు ఉన్న పరిధిలోనే ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. అదే తరహాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకునేలా మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.